తెలుగుదేశం మంత్రి రోజుకో పార్టీ మారితే మాకు కూడా గుర్తుండదు ఎవడే పార్టీలో. ఆ తెలుగుదేశం ఆయన మోడీ గారికి లెటర్ రాసిందట. మోడీ గారు నాకు చెప్తారు, నేను నీకు చెప్తలేవా, నీకెందుకు? మోడీ గారు నాకు చెప్తారు, నేను నీకు చెప్తా. తమరు ఫస్ట్ మీ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ బీవేర్ ఆఫ్ అని రాసుంటే గేట్ల మీద ఎవరు ఇళ్ళకి పోతే రైతులకు చెప్తున్నాం, బీవేర్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ పీపుల్, తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ వాళ్ళతోటి. ఏమంటుందండి? విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి అంటారు. అయ్యో ఇలా చెప్తా విస్తీర్ణత. ఇగో స్పైసెస్ బోర్డు నుంచి తెప్పించినాను, మీ అందరు కాపీ ఇస్తా, వాట్సాప్ లో పెట్టేసి. అద్దాలు పెట్టుకుంటే కూడా ఇవాళ రేపు పరిచయం చేస్తుంది. ఇప్పుడు నాకు సైట్ ఉన్నదండి, నేను చదవాలంటే తీయాలి, తీస్తే కానీ చదవలేను. ఇట్లుంటే కూడా అహంకారమా? అలోలో పెట్టి సోనియా గాంధీ కూడా కూలింగ్ గ్లాసెస్ పెట్టి ఫోటో పెట్టి ఈమె కూడా అహంకారం ఉంది అనడు. సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ వీళ్ళు కాంగ్రెస్. సరే సబ్జెక్ట్ కొద్దాం. విస్తీర్ణత తగ్గి రేట్లు పెరగలేదు, విస్తీర్ణత చాలా పెరిగింది. తెలంగాణలో తగ్గింది. తెలంగాణలో ఎందుకు తగ్గిందో ఈ తెలుగుదేశం మంత్రికి నేను చెప్తా. దాని మీద పని చేసుకో మంత్రి, ఎందుకు తగ్గింది నేను చెప్తా. తెలంగాణ పసుపు మీద దేశం రేట్లు ఉండవు. దేశంలో వండే పసుపు మీద అంతర్జాతీయ డిమాండ్ బట్టి రేట్లుంటాయి. అంతర్జాతీయ డిమాండ్ పెంచింది మోదీ ప్రభుత్వం. ఇది పసుపుకే కాదు, దేశంలో పండించే పంటల మీద, ఎక్స్పోర్ట్ చేసే పంటల మీద, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యే అనేక వస్తువుల మీద, ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టింది మోడీ ప్రభుత్వం. కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, డిమాండ్లు పెరుగుతున్నాయి. పసుపు రేట్లు కాదు, చాలా ఇక్కడ మన జీడిపి పెరుగుతుంది, మన ఎకానమీ పెరుగుతుంది. అంటే దాని వెనుక చాలా పెద్ద పని ఉన్నది. అది మీకు కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు. మీరు అదే చేసి ఉంటే గిట్లెందుకుంటుంది మీ పార్టీ.